ఉక్రెయిన్ యుద్ధంలో ఉత్తర కొరియన్ సైనికులు పిట్టల్లా రాలుతున్నారు. ఇటీవల కిమ్ సైనికుడిని ఉక్రెయిన్ బందీగా పట్టుకుంది. యుద్ధంలో తొలి నార్త్ కొరియన్ ఖైదీ అతడే. ఆ సైనికుడు మృతి చెందాడు. ఈ యుద్ధంలోకి రష్యా తరపున ప్యోగ్యాంగ్ మొత్తం 12,000 మంది సైనికులను తరలించింది. అందులో 3,000 మంది సైనికులు చనిపోయి ఉండొచ్చు లేదా గాయపడి ఉండొచ్చని ఉక్రెయిన్ చెబుతోంది. ఉత్తర కొరియా సైన్యం భారీ నష్టాలు దేనికి సంకేతం? ఈ యుద్ధంలో కిమ్ సైన్యం ఎలాంటి ప్రభావం చూపుతోంది? యుద్ధాన్ని మాస్కోకు అనుకూలంగా ప్యోగ్యాంగ్ సేనలు మారుస్తాయా? వాచ్ ది స్టోరీ. కిమ్ సేనలతో రష్యాకు విజయం దక్కుతుందా? ప్యోగ్యాంగ్ సేనలు యుద్ధ ఫలితాన్ని మారుస్తాయా? కిమ్ సేనలు యుద్ధంలో ఆత్మహత్య చేసుకుంటున్నారా? ఈ ఏడాది అక్టోబర్లో దక్షిణ కొరియా కొత్త నివేదికతో ముందుకు వచ్చింది. యుక్రెయిన్ యుద్ధంలో రష్యా తరఫున ఉత్తర కొరియన్ సైనికులు పోరాడుతున్నట్లుగా సియోల్ వెల్లడించింది. అయితే రష్యాకు ఎంతమంది సైనికులను కిమ్ పంపించాడు, వారు అక్కడ ఏం చేస్తున్నారు అన్నది మాత్రం తెలియడం లేదు. కానీ ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా తెలిసిందే. యుక్రెయిన్ యుద్ధంలోకి కిమ్ సైన్యం జాయిన్ అయినట్టు క్లారిటీ వచ్చింది. 2 నెలల తర్వాత ఉత్తర కొరియన్ల గురించి మరిన్ని వివరాలు బయటకు వచ్చాయి. 2 రోజుల క్రితం ఉత్తర కొరియాకు చెందిన ఓ సైనికుడిని యుక్రెయిన్ బందీగా పట్టుకుంది. యుద్ధంలో పట్టుబడిన తొలి నార్త్ కొరియన్ ఖైదీగా ఉక్రెయిన్ చెబుతోంది. యుక్రెయిన్ వద్ద బందీగా ఉన్న ఆ సైనికుడు మృతి చెందాడు. యుద్ధంలో అతడికి తీవ్ర గాయాలైనట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నాయి. అతడే కాదు, ఉత్తర కొరియా నుంచి 10,000 నుంచి 12,000 మంది సైనికులు రష్యా తరఫున పోరాడేందుకు యుద్ధంలోకి వచ్చినట్లు నివేదికలు వెల్లడిస్తున్నాయి. వారిలో సుమారు 3,000 మంది మృతి చెంది ఉంటారా లేదా గాయపడి ఉంటారని యుక్రెయిన్ అంచనా వేస్తోంది. అసలు కిమ్ సైనికులు యుద్ధంలో ఏం చేస్తున్నారు? చాలా వరకు పశ్చిమ రష్యాలోని కరక్స్ రీజియన్లోకి ప్యోగ్యాంగ్ సేనలను మాస్కో తరలించింది. ఈ ఏడాది అక్టోబర్లో ఉక్రెయిన్ సైన్యం ప్రత్యేక ఆపరేషన్ చేపట్టింది. కరక్స్ రీజియన్లోని చొరబడింది. ఈ బలగాలు రష్యాకు చెందిన 1,300 చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని ఆక్రమించుకున్నాయి. అయితే ఈ సైన్యం నెలల తరబడి అక్కడే తిష్టవేసి మరింత ముందుకు దూసుకెళ్తున్నాయి. అక్కడ్నుంచే రష్యా భూభాగంలోకి భారీగా డ్రోన్లు, క్షిపణులతో దాడులకు దిగుతున్నాయి. దీంతో కరక్స్ రీజియన్ పైనే మాస్కో ఎక్కువ దృష్టి సారించింది. యుక్రెయిన్ సేవలను తరిమికొట్టాలని భావించింది. వాస్తవానికి కిమ్ సైనికులు అరివీర భయంకరులని రష్యా భావించింది. వారికి కేవలం ఆయుధాలపై శిక్షణ ఇచ్చి కరక్స్ లోని యుద్ధ క్షేత్రానికి తరలించింది. ఈ ప్రాంతంలో తమకు విజయాన్ని కిమ్ సేనలు అందించగలరని మాస్కో భావించింది. యుద్ధంలోకి పెద్దెత్తున నార్త్ కొరియన్లను రష్యా దింపిందని డిసెంబర్ 14న అధికారికంగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ప్రకటించారు. వారిని కరక్స్ రీజియన్లో మాస్కో మోహరించిందని కూడా చెప్పాడు. అయితే ఇతర ప్రాంతాల్లో కూడా కిమ్ సేనలను క్రెమ్లిన్ మోహరించిందని అనుమానాలు వ్యక్తం చేశారు. కానీ ప్యోగ్యాంగ్ సేనలు అనుకున్నంత ప్రభావం చూపించలేకపోతున్నాయి. ప్రపంచంలోని అతిపెద్ద మిలిటరీలో నార్త్ కొరియా కూడా ఒకటి. కానీ యుద్ధంలో పోరాడిన అనుభవం కిమ్ సైనికులకు లేదు. 1950ల తర్వాత ఇప్పటి వరకు నార్త్ కొరియా ఎలాంటి యుద్ధాల్లో పాల్గొనలేదు. పైగా నార్త్ కొరియన్ సైనికులు యువకులు. ఉత్తర కొరియా సైన్యంలో 20+ వయసున్న వారే ఎక్కువ. వారంతా నార్త్ కొరియా పర్వతాలపై శిక్షణ పొందారు. కానీ ఉక్రెయిన్లో ఉన్న యుద్ధ పరిస్థితులు పూర్తిగా భిన్నమైనవి. అయితే కిమ్ సేనలు పోషకాహార లోపం, పేలవమైన శిక్షణతో డెడ్లీ కాంబినేషన్. ఈ బలహీనమైన కిమ్ సైనికులనే యుద్ధంలోకి రష్యా తరలించింది. కానీ శత్రువులను ఎలా ఎదుర్కోవాలి, వ్యూహాత్మకంగా దాడులు ఎలా చేపట్టాలి వంటి అంశాల్లో వారికి సరైన అవగాహన అస్సలు లేదు. ఈ కారణంగానే ఉత్తర కొరియన్లు యుద్ధంలో ఎక్కువగా మృత్యువాత పడుతున్నారు. నార్త్ కొరియన్ సైనికులకు డ్రోన్ యుద్ధంలో పోరాడే అనుభవం లేదని దక్షిణ కొరియాకు చెందిన పారామిలిటరీ ఇంటెలిజెన్స్ కమిటీ సభ్యుడు లీ సియాంగ్ క్వెంగ్ చెప్పారు. అంతేకాదు, అక్కడి రష్యా, ఉక్రెయిన్ భూభాగాల గురించి కూడా వారికి ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ఆయన వారిని అక్కడికి తరలించడంతో యుద్ధంలో విఫలమైనట్టు క్వింగ్ వివరించారు. సో ఉత్తర కొరియన్ సైనికులకు ఎలాంటి యుద్ధ నైపుణ్యం లేకపోయినా సైనికుల సంఖ్యలో శారీరక హింసను మాత్రం తట్టుకోగలరు. ఈ సైనికులంతా ప్యోగ్యాంగ్కు చెందిన 11వ కోర్ విభాగానికి చెందినవారు.
ఉత్తర కొరియాలోనే బెస్ట్ యూనిట్లలో ఒకటి ఈ 11వ కోర్. అయితే మిలిటరీ పరంగా ఈ సైన్యం శక్తివంతమైనది కాకపోవచ్చు, కానీ శత్రువులకు చిక్కితే మాత్రం శరీరంపై దెబ్బలను, తీవ్రమైన హింసను తట్టుకునేలా మాత్రం వారికి శిక్షణ ఇచ్చారు. నిజానికి ఇది గూఢచారులకు ఇచ్చే శిక్షణ. యుద్ధంలో పోరాడే సైనికులకు అది సరిపోదు. నొప్పులను భరించడంతో యుద్ధంలో పని ఉండదు. సైనికులకు పోరాడడం తెలిసి ఉండాలి. ఇక్కడ రహస్యాలను దాచాల్సిన పని ఉండదు. యుద్ధంలో పోరాడలేదంటే శత్రువుల చేతిలో చావడం ఖాయం. యుద్ధంలో ట్రూప్ల గురించి అటు ఉత్తర కొరియా గాని ఇటు రష్యా గాని నోరు మెదపడం లేదు. మాస్కోతో తమ స్నేహం ప్రభావవంతంగా ఉందని ఇటీవల ప్యాంగ్యాంగ్ చెప్పింది. ఈ ప్రకటనలో కూడా సైన్యం గురించి కిమ్ ప్రభుత్వం ఎలాంటి ప్రకటన చేయలేదు. దీనికి రష్యా స్పందించిన సైనికుల మాటను మాస్కో కూడా ప్రస్తావించలేదు. ఈ రెండు దేశాల నేతలు మౌనం ఓ విషయాన్ని స్పష్టం చేస్తుంది. మాస్కో, ప్యాంగ్యాంగ్ మాత్రం తమ స్నేహాన్ని మరో లెవెల్కు తీసుకెళ్లినట్లుగా తెలుస్తుంది. మొదట యుద్ధంలోకి ఉత్తర కొరియా ఆయుధాలు వచ్చాయి. ఇప్పుడు కిమ్ సైనికులు కూడా యుద్ధ క్షేత్రంలోకి ఎంట్రీ ఇచ్చారు. అయితే యుద్ధాన్ని రష్యాకు అనుకూలంగా ఉత్తర కొరియన్ సైనికులు మార్చగలరా? మరోవైపు కిమ్ సేనల విషయంలో ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తీవ్రమైన ఆరోపణలు చేశారు. కిమ్ సైనికులకు కనీస రక్షణ సౌకర్యాలు కల్పించకుండానే యుద్ధంలోకి దించిందన్నారు. చనిపోయిన వారిని గుర్తుపట్టకుండా మొహాలను కూడా రష్యా కాల్చేస్తుందని విమర్శించారు. మరోవైపు కిమ్ సైనికులు ఉక్రెయిన్ యుద్ధంలో పట్టుబడకుండా వారి ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లుగా వైట్ హౌస్ వెల్లడించింది. ఒకవేళ యుద్ధంలో పట్టుపడితే వారి కుటుంబాలను కిమ్ ఏం చేస్తాడన్న భయం వారిని వెంటాడుతున్నట్టుగా అమెరికా తెలిపింది. మొత్తంగా యుద్ధంలో ఉత్తర కొరియాన్ సైన్యం విఫలమవుతోంది. మరోవైపు ఉక్రెయిన్ యుద్ధంలో విజయం తమదేనని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. దేవుడు తమ వైపే ఉన్నాడని 2025లో మాస్కో తప్పక విజయం సాధిస్తుందన్నారు. అదే విషయాన్ని నివేదికలు సైతం వెల్లడిస్తున్నాయని పుతిన్ వివరించారు. కీమ్తో శాంతి చర్చలు నిర్వహించాలనే స్లోవేకియా ప్రతిపాదనను స్వాగతిస్తున్నట్టుగా పుతిన్ చెప్పారు. 2022 ఫిబ్రవరి 24న రష్యా ఉక్రెయిన్ యుద్ధం మొదలైంది. ఈ యుద్ధం ఇప్పటికిప్పుడే ముగించే అవకాశాలు కనిపించడం లేదు. తాను అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఉక్రెయిన్ యుద్ధాన్ని ముగిస్తానని ట్రంప్ తేల్చి చెప్పారు. ఈ నేపథ్యంలోనే తమకు విజయం దక్కుతుందని పుతిన్ చెప్తున్నాడు. సో జనవరి 20న ట్రంప్ బాధ్యతలు చేపడుతున్నాడు. ఆ తర్వాత యుద్ధం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.